కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనం కౌర్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో పూనం కొంతకాలంగా యాక్టివ్గా ఉంటుంది. టాలీవుడ్లో ఓ ప్రముఖ దర్శకుడు తనకు అవకాశాలు ఇప్పిస్తారని మభ్యపెట్టి మోసం చేశాడని పూనం చేసిన ట్వీట్లు పెన్నుదుమారం రేపాయి. తనకు నచ్చిన వారికి ఆ దర్శకుడు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తాడని, తనకు మాత్రం ఫ్లాపులున్నాయని కల్లబొల్లి కబుర్లు చెప్పి బుకాయిస్తున్నాడని ఆరోపించింది. అయితే తన ట్వీట్లలో పూనం ఎవరి పేరును ప్రస్తావించకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతూనే ఉంది. తాజాగా అదే తరహాలో పూనం మరో షాక్ ని ట్వీట్ చేస్తుంది. ఓ వ్యక్తి మానవత్వం లేకుండా ఎలా వ్యవహరిస్తాడో తనకు అర్థం కావడం లేదని, అలాంటి వారికన్నా టెర్రరిస్టులు నయమంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. మన సమస్యలను మనుషులే సృష్టిస్తున్నారని, వాటిని పరిష్కరించేందుకు దేవుడు అక్కర్లేదని, మానవత్వం ఉన్న మనిషి చాలని వేదాంత ధోరణిలో ట్వీట్ చేస్తుంది. ప్రస్తుతం పూనం ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యథాప్రకారమే ఈసారి కూడా ఎవరి పేరు మెన్షన్ చేయకుండానే పూనం సంచలన ట్వీట్ చేస్తుంది. మాస్ను ఆకర్షించే రూపం, అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఉన్నవారు తమ వాదనను తొక్కేస్తున్నారని పూనం మండిపడింది. వారు అలా చేసినా తాము మనుషులుగానే ఉండడానికి ప్రయత్నిస్తామని పూనం ట్వీట్ చేస్తుంది. టెర్రరిస్టులకు కూడా తాము చేసే పనిపై క్లారిటీ ఉంటుందని, కానీ ఓ వ్యక్తి మానవత్వం లేకుండా ఎలా వ్యవహరిస్తాడంటూ మండిపడింది. తాను దైవసాక్షిగా చెబుతున్నానని అందరూ అనుకుంటున్న వ్యక్తి గురించి తాను మాట్లాడటం లేదని, తనకు తాను కాపాడుకునేందుకు ఓ వ్యక్తిని మంచివాడని పొగుడుతున్న వ్యక్తి గురించి మాత్రమే ట్వీట్ చేస్తున్నానని చెప్పింది. ఆ వ్యక్తి గురించి కొందరు న్యూస్ ఛానల్లో గొప్పగా మాట్లాడుతున్నారని, అందుకే తాను స్పందిస్తున్నానని చెప్పింది. గతంలో మీ దేవుణ్ణి అటాక్ చేసిన ఆ వ్యక్తి, ఇన్నాళ్ళు నిధులు సమకూర్చిన వ్యక్తి ఇప్పుడు నోరు మూసుకున్నాడని, తాను ఊసరవిల్లని మాత్రం కాదని పూనం సంచలన ట్వీట్ చేస్తుంది. అయితే పూనం ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్లు చేసిందో స్పష్టత లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.